జనబేరి న్యూస్ కి స్వాగతం. కవి సమ్మేళనంలో ఎమ్మెల్యే అమర్ కన్నతల్లి లాంటి తెలుగు భాషను కాపాడుకుందామని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండలం స్థాయి గార్డెన్ సిటీలో తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో కీర్తిశేషులు మండలి వెంకటకృష్ణరావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా జరిగిన జాతీయ సాహిత్య సదస్సు మరియు కవి సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా శాసనసభ మాజీ ఉప సభాపతి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తో కలిసి శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు ఆయన ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాష అభిమానులు స్థానికులు పాల్గొన్నారు. ఆ స్ఫూర్తితో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 110 మందికి ఈరోజు కాళ్ళు చేతులు అమర్చాం. 110 మందికి చిత్తూరులో ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 110 మందికి వాళ్ళు కాళ్ళు చేతులు పెట్టించారు. అదంతా కూడా మీ స్ఫూర్తిగా వాడుతూ మీకు జాయినింగ్ డాక్టర్ నా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనకి తెలుగు భాషా సంస్కృతికి సంబంధించి ఏవైతే మనం చర్యలు చేపట్టాలో, తెలుగు భాషను ఏ రకంగానైతే కాపాడుకోవాలో, కళని ఏ రకంగా కాపాడుకోవాలనే అంశంపైన మనకు రచయితలను కూడా చర్చించుకోవడం సార్. అదేవిధంగా మనకు మధ్యాహ్నం జరిగే సమావేశంలో తెలుగు భాషను రక్షించుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కొన్ని చర్చలు, తీర్మానాలు చేసి ఆ ప్రభుత్వానికి సమర్పించే కార్యక్రమం ఉంది సార్. ఈ కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు గారు డాక్టర్ జీవి పూర్ణచంద్ గారు మాట్లాడారు సార్. లేకపోతే మనకు తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి తరఫున ఇప్పుడు మనకు తెలుగు సాహిత్యం అంటే యువత అనే అంశం పైన మాట్లాడుకోవడం జరుగుతుంది సార్. అదేవిధంగా మంచి గంటి గారిని కూడా నేను పరిచయం చేస్తున్నాను. రాష్ట్రాల్లో గ్రంథాలయాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులుగా ఉంటూ అన్ని గ్రంథాలయాలకి కూడా ప్రభుత్వ నిధుల్ని సాహిత్యానికి సంబంధించి తెలుగు భాష ఏ రకంగా మనం తెలుగు భాషని కాపాడుకోవాలా, భవిష్యత్ తరాలకు ఏ రకంగా అందించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమానికి పెద్దలు, గౌరవనీయులు, సోదరులు లాంటి మండలి బుద్ధప్రసాద్ గారు, ఎందుకంటే ఆయన సహచరుడే, నాకు శాసనసభలో డిప్యూటీ స్పీకర్గా చేశారు. అదేవిధంగా శాసనసభ్యుడిగా చాలా కాలం పనిచేయడం జరిగింది. వారి తండ్రి గారు కూడా మండలి వెంకటకృష్ణరావు గారు పార్లమెంట్ సభ్యులుగా, మంత్రులుగా, ఆయన కూడా తర్వాత మంత్రిగా పనిచేసినటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. ఇటువంటి రాజకీయ కుటుంబాల్లో తెలుగు భాష పైన కానీ, సాహిత్యం పైన కానీ అభిమానం ఉండి భాషను కాపాడుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఏకైక కుటుంబం నాకు తెలిసినంత వరకు రాజకీయాల్లో మన రాష్ట్రంలో ఈ తెలుగు భాష పైన అత్యంత ప్రేమ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా నాతో ఆయనతో కూడా కలిసి పనిచేయడం కూడా నా అదృష్టంగా కూడా భావిస్తున్నా. అదేవిధంగా వేదిక పైన చాలా మంది పెద్దలు ఉన్నారు, నాకు కొంతమంది తెలుసు. గంటామోహన్ గారు కావచ్చు, పెద్దలు బాలకృష్ణారెడ్డి గారు కావచ్చు, ఇంకా తులసిరాజు నాయుడు చెప్పాల్సిన పనిలే. ఎందుకంటే ఆయన ఏ కార్యక్రమం చేసినా బ్రహ్మాండంగా కూడా ఈ ప్రాంతంలో తెలుగు భాష కావచ్చు, ఏదైనా కళలకు సంబంధించి కావచ్చు, ఏదైనా సేవా కార్యక్రమం కావచ్చు, పిల్లల్ని భావితరాలని భవిష్యత్ తరాలకు ఎదిగే కార్యక్రమం చేయొచ్చు. కానీ వాటన్నిటిలో కూడా ముందుండి పనిచేసే వ్యక్తిగా ఆయన కుటుంబం, ఆయన గారు కానీ, ఆయన శ్రీమతి గారు కానీ పనిచేయడం. అదేవిధంగా బాలాజీ చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే పనిచేస్తూ ఉన్నారు. మాకు ఎంపీడీఓ, ఈ రోజు కూడా మాకు ఎంపీడీఓగా ఉన్నారు. అటుపక్క ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఇటుపక్క సాహిత్యం పైన అభిమానంతో కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. నాకైతే దీనిపైన పెద్ద అవగాహన లేదు, అంటే ముందు నుంచి కూడా దానిపైన ఫోకస్ లేదు, ఆలోచన లేదు, అవగాహన లేదు. అయినా ఇంతమంది పెద్దలు ఇక్కడికి రావడం, ఎందుకంటే జక్కన్న గారి పేరు వినడమే కానీ ఆయన ఎప్పుడు చూసింది లేదు, నాకు తెలియదు. చాలా మంది పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ ప్రాంతవాసిగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచానికి తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని,
మన ప్రాంతంలో ఉన్నటువంటి కళల ఏ రకంగా తెలుగులో ఉన్నటువంటి కళలు కానీ ఇప్పుడే కొన్ని పుస్తకాలు కూడా నాకు ఇవ్వడం జరిగింది. దాంట్లో మీ రచనల ద్వారా ప్రభావితం చేయడానికి భవిష్యత్ తరాలకు వారికి మన ఆలోచనలు కానీ మంచి ఆలోచనలు కానీ అందివ్వడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా కూడా గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఈ భాషను తగ్గిపోతాయి. ఈరోజు నా కొడుకు కూడా లండన్లోనే ఉన్నాడు చిన్నప్పటి నుంచి. వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా తెలుగు సరిగ్గా మాట్లాడే పరిస్థితి లేదు. అటువంటి సందర్భంలో తెలుగు భాష మన కన్నతల్లి వంటిది. మనం పుట్టాం, ఇక్కడ పెరిగాం, మన భాషను పెంచుకోవాలనేటువంటి ఆలోచన మీ ద్వారా భావితరాలకు అందించేటువంటి మంచి కార్యక్రమంలో ఈరోజు నేను పాల్పంచుకోవడం నిజంగా కూడా నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా ఈ భాషకు సంబంధించి మీ యొక్క ఆలోచనలకు సంబంధించి ప్రభుత్వ పరంగా కానీ మరి అదేవిధంగా సంఘపరంగా కానీ మా వంతు ఏ చిన్న అవకాశం సహాయం దొరికినా చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి చేసుకుంటూ ఎక్కువ సమయం మీతో ఉండలేకపోయినా, ఎందుకంటే పెద్దలు బుద్ధప్రసాద్ గారు పొద్దున నాకు తెలియదు మొన్న కూడా కలిసే అవకాశం తప్పకుండా తీసుకుంటా. ఎక్కువ సమయం మీతో ఉండలేకపోయిన దానికి నన్ను క్షమించమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జాయిన్.